నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడప జిల్లాలో ఆటోలో నుంచి పడి ఒక అమ్మాయి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే వేంపల్లె ఎర్రగుంట్ల ప్రధాన రహదారిలో ఆటోలో నుంచి రోడ్డు పైన పడి ఆవుల శివరాజ్యలక్ష్మి 21 సంవత్సరాలు అనే అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వీరపునాయునిపల్లె మారుతినగర్కు చెందిన ఆవుల రాజ్యలక్ష్మి ఆటోలో ఇతర కూలీలతో కలిసి పెండ్లిమర్రి మండలం బాలయ్య గారి పల్లెలో పనులకు శనివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం తిరిగి వస్తూ ఉండగా మర్రిపల్లె వద్ద డ్రైవర్ ఆటోను వేగంగా నడుపుతూ ఉండడంతో పక్కకు పడిపోయిన శివరాజ్యలక్ష్మి తల రోడ్డుకు బలంగా తగిలి మృతి చెందిందని చెప్పేసి ఎస్ఐ గారు తెలిపారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గురవిమానుపల్లె గ్రామానికి చెందిన ఈమెకు ఏడాది కిందట పెళ్లయిందన్నారు. ఆమె భర్త కుక్కు ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ మునగల భాస్కర్ రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే తెలిపారన్నమాట. ప్రస్తుతం ఆటోలలో మనం చూసుకుంటే కానీ చాలామంది 5 మంది 10 మంది ఎలాగైతే వెళుతూ ఉంటారో అటువంటప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి వెళ్ళేవారు కూడా ఒకసారి ఆలోచించుకోండి. ప్రస్తుతం ఆటో డ్రైవర్ పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.